యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఏసేశ్వరాన్ని వినబోయే ముందు మనం అందరము కూడా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, తండ్రి చేతులకు మనల్ని భద్రముగా అప్పగించుటకే ఆయన మన కొరకు జన్మించి ఉన్నాడు. క్రిస్మస్ అంటే పండుగ మాత్రమే కాదు, కానీ ఆయన రెండవ రాకడి దినమున మనం ఎదుర్కొంటూ గనుక ఆయన రాకడి దినం వరకు కూడా మనం సిద్ధపడి నమ్మకంగా జీవించేవారమై ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధించుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. El Shaddai ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. El Shaddai ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. El Shaddai ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు నీకే. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా,
నీ బాటలో నే నడచెదా, నీ సన్నిధిలో నే నిలచెదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఒకసారి చెప్తామా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధానానికి మేము వచ్చి ఉన్నాం. నీవు మాట్లాడతావని, మమ్మల్ని ప్రభా ఆదరిస్తావని, ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో అజ్ఞానంలో ఉన్న ఆ గొర్రెల కాపర్లతో ఏ విధంగా మాట్లాడావో ఈరోజు మాతో మాట్లాడండి. మేము నీ స్వరం వినాలి, ముఖాముఖి నిన్ను చూడాలి. నీ కృప చూపించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నామ పరమ తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి శ్రేష్టకరమైన క్రిస్మస్ ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడుగాక. కూర్చుందామా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప బట్టి మరొకసారి మీ మధ్యలోకి వచ్చి దేవుని వాక్యం అందించే కృప తరుణము ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అంశాన్ని ఒకసారి మనం చూద్దామా? క్రిస్మస్కు సిద్ధపడుడి. క్రిస్మస్కు సిద్ధపడుడి. బీ ప్రిపేర్డ్ ఫర్ క్రిస్మస్. పార్ట్ 2 అని ఇక్కడ రాయబడి ఉంది, రెండో భాగము. అయితే బహుశా ఈరోజు మీరు వేరే ఊర్ల నుంచి వచ్చిన వారు ఉండొచ్చు. ఈ క్రిస్మస్ కార్యక్రమం కనుక, ఆరాధన కనుక బహుశా ఈ ప్రాంతాల్లో ఉన్నవారు జస్ట్ ఒక విజిట్ చేద్దామని మీరు వచ్చి ఉండొచ్చు. మరి పార్ట్ 2 అన్నప్పుడు మేము చాలా మిస్ అయిపోతాం అని తలంపు మీకు ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన భారంతో ఈరోజు నేను వాక్యం బోధిస్తున్నాను. తప్పకుండా ఒక మాట నేను ధైర్యంగా మీకు చెప్పగలను. మీరు ఫస్ట్ టైం ఈ మెసేజ్ వింటున్నా, దేవుడు నేరుగా మీతోనే మాట్లాడతాడు. ఆమె ఆమె. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చాలు.
క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దూత ఒక శ్రేష్టమైన విషయము చెప్పడానికి ఆ గొర్రెలు కాపరి దగ్గరికి వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు నాకు అర్థమవున విషయం ఏంటంటే, విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్. దూతని చూచి దేవుని మహిమ వారు చుట్టూ ఏమైందట? ప్రకాశించినందున, చదువుతామా? వారు మిక్కిలి భయపడి ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు వారు భయపడవలసి వచ్చింది? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు మీరు. ఈ క్రిస్మస్ కాలంలో చాలా వర్తమానాలు విన్నాం మనం, చాలా మెసేజెస్ మనం విన్నాం. కొన్నిసార్లు క్రిస్మస్లో మా అందరికంట మీకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది, అవగాహన ఉంటుంది. సండే స్కూల్ నుంచి మనము డ్రామాలు వేస్తున్నాం, చిన్ననాటి నుండి మనం మాటలు వింటున్నాం. సండే స్కూల్ ఆ పాఠాలు మనం వింటున్నాం, యవనస్తుల కూటాల్లో వింటున్నాం, ఎన్నో డ్రామాలు వేశాం. కానీ ఇది మనకి బై హార్ట్, కంఠోపాఠం అయిపోయింది వచనాలు. ఒకవేళ నేను తప్పు చదివితే నన్ను కరెక్ట్ చేస్తారు పిల్లలు. అంతగా మనకి ఆ వచనాల మీద అవగాహన ఉంది. కానీ దేవుని సంగమా, ఆ దూతని చూచి ఆ గొర్రెల కాపర్లు ఎందుకు భయపడ్డారు? ఆలోచించండి. నవంబర్ మాసం నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని పడుకోనివ్వలేదు. దేవుని బిడ్డలారా, లిటరల్గా చెప్తున్నాను నేను. నవంబర్ నుంచి కూడా గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ క్రిస్మస్. మీరు గమనించండి, బ్రదరన్ సంఘంలో విశాఖపట్నం ఆలయంలో డిసెంబర్ మాసాన్ని ఏమని పెట్టాం మనం? పేరు ప్రభు ఇచ్చింది, సిద్ధపాటు మాసం, మంత్ ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకు దేవుడు అక్టోబర్ మాసాన్ని ఒక కుటుంబాలు ఆశీర్వాదము మాసం అన్నారు, నవంబర్ మాసాన్ని ఏమన్నారు తల్లి? కృతజ్ఞత మాసం, డిసెంబర్ మాసాన్ని సిద్ధపడే మాసము. నిజంగా మీకు చెప్తున్నాను, మాకు ప్రభు మాట్లాడుతున్న మాటలు మా హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. ఎందుకు తెలిసిన, మీరు ఏమీ అనుకోరని నాకు తెలుసు, అందుకే కొంచెం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను నేను. సంఘము సిద్ధపడాలి. నా చిన్న బిడ్డలు దయచేసి అలరి చేయకూడదు, అలరి చేయకుండా కొంచెం తల్లిదండ్రులు చూసుకోవాలి నాన్న ప్లీజ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం డిస్టర్బ్ అయిపోతాను. సో నన్ను ప్లీజ్ నన్ను ఒక తండ్రిగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మెసేజ్ ప్రభు మాట్లాడుతున్నాడంటే, ఆ గొర్రెలు కాపర్లకు దేవుడు ఒక మంచి వార్త తీసుకొని వచ్చాడు. అక్కడున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభ వర్తమానము. ఎవరితో మాట్లాడుతున్నారు? గొర్రెల కాపర్లతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే వారు పొజిషన్ చూస్తుంటే వారు వినడానికి ప్రిపేర్డ్గా లేరు, వారు వినడానికి సిద్ధంగా లేరు. వాక్యములు ఉంటుంది, వారు మిక్కిలి భయపడి ఉన్నారు. ఎందుకు భయపడ్డారు? చాలా జాగ్రత్తగా వినండి. ఆ దూతని చూచి, దేవుని మహిమను చూచి, వారు చుట్టూ ఆ వెలుతురును చూచి జడిసిపోయారంట.
దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే దేవుని ఉద్దేశము వారిని జడిపించడానికి కాదు, దేవుడి ప్రణాళిక వారిని భయపెట్టడానికి కాదు, వారిని ఆస్వాదించడానికి. శుభవార్తను తీసుకొని వచ్చాడు, దీవెనకరమైన మాటను తీసుకొని వచ్చాడు. బట్ వారి పొజిషన్ ఎలా ఉందంటే రిసీవింగ్ ఎండ్లో లేరు వారు. కారణం ఏంటి? ఆ దూతతో వీరికి ఎప్పుడు పరిచయము లేదు. ఆ దూత, వారు ఎప్పుడూ కూడా దూతతో కలిసి సమయం గడపలే. దేవుని మహిమతో టచ్ లేదు వారికి. ఆ ప్రసన్నత, ఆ వెలుతురు అనుభవం లేదు వారికి. దేవుని సంగమా, ఒకవేళ అదే నీకు నాకు జరిగితే ఏమైపోతాం? వాక్యంలో ఉంటుంది, నీకు నాకు ఆ దినం వస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? గొర్రెలు కాపర్లకు the day that they have faced, same kind of experience you and I will have. ఎప్పుడు తెలిసినా? కడబూర శబ్దము మీరేం చేస్తారు? వింటారట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఎప్పుడైతే ఆ శబ్దము వింటామో భయపడి వెళ్ళిపోవడం కాదు, భయపడి పారిపోవడం కాదు. దేవుని సంగమా, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యము. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవితంలో ఇది జరుగుతుంది. ఒకసారి రిఫరెన్స్ మీరు మరలా వేస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దైవజనుడు రాస్తాడు, 51వ వచనము చూద్దామా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక మర్మము నేను తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే, ఆ శబ్దము బూర మోగగానే మనమందరము మార్పు పొందుదము. మనమందరము ఏం పొందుతాం? మార్పు పొందుదాం. గట్టిగా మార్పు పొందుదాం. చూద్దాం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. సంగమా, నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రియమైన దేవుని కుమారుడా, నువ్వు ఏ డినామినేషన్ నుంచి, ఏ సంఘము నుంచి, ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ పట్టణము, ఏ గ్రామం నుంచి మెసేజ్ వింటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తితో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అది నీ ఇష్టము, తప్పించుకోవడానికి లేదు నాన్న. చనిపోయిన వారు, వాక్యంలో ఏముంటుంది తెలిసిన? చనిపోయిన వారు దేవుణ్ణి మొదట చూచుదరు. తప్పించుకోవడానికి లేదు మనకి. There is a situation that you just cannot avoid, church. You have to face it. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, క్రిస్మస్లో గొల్లల గురించి, గానుల గురించి, నక్షత్రాల గురించి చాలా నాన్న విని 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 అలసిపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో తెలిసిన? ఎందుకు సిద్ధపడాలి? నా రాకడ చాలా సమీపంగా ఉంది.
చాలా సమీపంగా ఉంది నాన్న దేవుని రాకడా. ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, బహుశా నువ్వు క్రిస్మస్ విధానములో నువ్వు వినాలి అన్న మెసేజ్ ఒకటై ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెలు కాపర్లు జడిసిపోవడానికి గల కారణం ఏంటో తెలిసిన, ఆ దూతతో అనుభవం వారికి లేదు నాన్న. They don't have intimate relationship with that angel. They don't have intimate relationship with the presence of God. దేవుడితో అనుభవం లేదు వారికి, జడిసిపోయారు. ఆ దూతలు అవాయిడ్ చేయొచ్చేమో, ఆ దూతలు బహుశా వేరే వేరే విధానంలో జీవించచ్చేమో, కానీ కడబూర శబ్దము, ఆ ఆఖరి స్వరము నీవు నేను అవాయిడ్ చేయలేం. నీకు నచ్చినా నచ్చకపోయినా సంగమా, ఎందుకు ఇంకా స్వార్థపరమైన జీవితం జీవిస్తాం? మనము, మన బిడ్డలము, మన కుటుంబము, మన విధానము. ఈరోజు క్రిస్మస్ కాలంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా మహిమను నీ దగ్గరికి వచ్చినప్పుడు, నా మహిమను నీ చుట్టూ ప్రకాశించినప్పుడు అది ఎంత అందంగా ఉంటుందో తెలిసినా? దేవుని బిడ్డ, నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో అసహించుకున్నది ఏంటో తెలిసినా? నేను నా కళ్ళు నీరు ఎవ్వరు చూడడం ఇష్టపడను. నేను నా కంట్లో నీరు ఎవ్వరు చూడకూడదు. నాకు అసహించుకుంటాను మగోడు ఏడుస్తే. నేను యేసయ్యకి వచ్చిన తర్వాత అలా నలిపి వదిలేశాడండి యేసయ్య. ఎందుకో తెలిసిన, యేసయ్య మనసుంటే రాతి గుండె తీసివేసేస్తాడు. మాంసపు గుండె అంటే ఏంటి? ఆయన స్వభావం నీలో పెడతాడు. ఆయన నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడు. Your heart will remain the same, but your attitude will change. Your nature will change. నీ స్వభావము ఏ స్వభావం అలా మారిపోతుందంటే యేసయ్య స్వభావం లాగా మారిపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని సంగమా గమనించండి, ఆ గొర్రెలు కాపర్లు ఒక చాలా ఆశ్చర్యమైన సంఘటన జరిగిందండి అక్కడ. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 13వ వచనం కొద్దామా? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఒకసారి మరలా చదువు 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము, వెంటనే పరలోకములోంచి సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి చాలు. దేవుని సంగమా, ఒక్కసారి 9వ వచనం కొద్దామా? ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని సంగమా, ఒక్క దూత వచ్చాడంట పరలోకం నుంచి. ఒక దూత వస్తే దేవుని మహిమ చూస్తే వారు జడిసిపోయి పారిపోతున్నారు. 13వ వచనంకి వచ్చినప్పటికీ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అక్కడ ఏమీ ఫియర్ నాట్ అన్న పదము రాయబడలే,
భయపడొద్దు అని రాయబడలే. దే వర్ టెరిఫైడ్ అనే మాట రాయబడలే. అరే, ఒక్క దూతని చూచి జడిసిపోయారు. పరలోక సైన్య సమూహం వచ్చి ఆ దూతతో కలిసి సర్వోన్నత స్థలమైన స్థలములలో దేవునికి మహిమ అంటే చక్కగా వింటున్నారు నాన్న వాళ్ళు. అర్థమేంటి? దేవుని బిడ్డ, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. పరిశుద్ధాత్మ నీకు దేవుడిగా కాదు, పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. యేసయ్య ఒక దేవుడిగా కాదు నీకు ఉండవలసింది, నీ డాడీగా ఉండాలి యేసయ్య. తల్లిదండ్రుల్ని చాలాసార్లు తలంచుకుంటాం నాన్న మనం, బతుకున్నా బతికి లేకపోయినా. మా నాన్నగారు 82 సంవత్సరాలకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. 82 years he lived his life. నాకు 50 years. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ బిడ్డలందరూ వివాహాలు అయిపోయినాయి. మా బిడ్డలకు బిడ్డలు పుట్టారు. ఒక తాతగారుగా నేనున్నాను, కానీ మా డాడీని చాలా మిస్ అవుతాను. మా డాడీ ఉంటే బాగుంది కదా. ఎందుకంటే మా డాడీతో మా నాన్నగారితో నా అనుభవం వేరు. తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ కంటా శ్రేష్టమైనది యేసయ్య ప్రేమ. చప్పట్లు కొడదామా? ఈ యేసయ్య ప్రేమలో పడితే ఏ ప్రేమ అక్కర్లేదు నాన్న మనకి. ఏ మనిషి ఏదో రోజు గాయపరుస్తారు మళ్ళీ మనుషులు, మళ్ళీ బాధపరుస్తారు మనుషులు, ఏదో సమయంలో హర్ట్ చేస్తారు. మళ్ళీ హర్ట్ చేయకుండా గాయపరచకుండా ఉన్నదే మన పరలోకపు తండ్రి. ఎప్పుడు విడిచిపెట్టలేదు నాన్న యేసయ్య. కష్టాల్లో విడిచిపెట్టలేదు, నష్టాల్లో విడిచిపెట్టలేదు, దుఃఖ దినాల్లో విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్తాం మనం. కొన్నిసార్లు మనతో ఎప్పుడు భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి ఉంటారు ఎప్పుడు మనతో. ఒక స్టేజ్ వస్తుంది, ఎస్పెషలీ హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్కి వెళ్తుంటే ఫస్ట్ డోర్ ఒకటి వస్తుంది, అంతవరకు రాణిస్తారేమో. ఇంకొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సెకండ్ డోర్ వరకు రాణిస్తారేమో. ఎగ్జాక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ నీ పక్కన ఎవరు ఉండరు. ఎవరుంటారు నీతో? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు యేసయ్య ఉంటాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు నాన్న నిన్ను. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో విచారంలో ఉన్నావేమో. ఈరోజు పక్కన వారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంటే నీ గృహంలో సంతోషం లేదేమో, నీ హృదయంలో సంతోషం లేదేమో. ఈ ప్రోగ్రాం చూసిన ప్రియమైన దేవుని బిడ్డ, ఇంట్లో ఉండి మందిరం కూడా వెళ్లకుండా ఉండి ఏడుస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన విడిచిపెట్టాడు నేను. ఓన్లీ థింగ్, నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య ఆయన లోకాన్ని విడిచి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలిసిన, ఆ పరలోకం నుంచి వచ్చిన సైన్య సమూహమును చూచి అరే భయపడలేదు నాన్న. వారు అస్సలు చడిసిపోలేదు. ఈరోజు దేవుని సంగమా, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న నీవు యేసయ్యని ప్రేమించు. యేసయ్యతో ఏముండాలి నీకు? ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వ్యక్తిగతమైన స్నేహం ఉండాలి. చూడండి, ఒకవేళ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ నన్ను మీరు చూశారనుకో,
ఏం చేస్తారు? నిజంగా కొన్నిసార్లు మిమ్మల్ని నేను బయట చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో, ఒక సొంత డాడీని చూసినట్టుగా. మీ వయసు ఎంతైనా అవ్వచ్చు, పాస్టర్ గారు అనుకొని మీరు మీరు పరిగెట్టుకుంటూ వస్తారు కదా, నిజంగా అనిపిస్తుంది ఎంత ప్రేమిస్తున్నారు మీరు మమ్మల్ని. ఎక్కడో చూస్తారు మీరు, పరిగెత్తుకుంటూ వస్తారు మీరు మా దగ్గరికి, ఒక చిన్న పిల్లల్లో వచ్చినట్టు. ఎందుకు వస్తారు? మా పాస్టర్ గారు లాగా ఉన్నారు అనుకుంటారా? మా పాస్టర్ గారు ఎలా ఉంటారో మాకు తెలుసు. మా యేసయ్య ఎలా ఉంటారో మాకు తెలుసు. మా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మ కాదు నాన్న, అది పరిశుద్ధాత్మ అంటే ఆయన దేవుడు. మ్యూజిక్లో వచ్చే ఆ స్పిరిట్ కాదది. మ్యూజిక్ గట్టిగా కొడదే, గట్టిగా నో, అది కాదు ఆత్మ అంటే. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని ధైర్యపరిచారంట. ఎంత గొప్ప విషయం కదా. యేసు ప్రభు ఆ శ్రేష్టమైన భారము భరిస్తున్నప్పుడు, ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలో కూడా తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడిగా యేసుని బలపరిచారు. నిన్ను నన్ను బలపరచరా? ఎందుకు దేవుని బిడ్డలారా భయముతో మనం బతుకుతున్నాము? దేవుని సంగమా, కొంచెము నేను వాక్యంలోకి వెళ్ళినా, కొంచెం లోపలికి. బాధపడుతున్నారా? క్రిస్మస్ రోజు కూడా ఈ కన్నీరేనా? క్రిస్మస్ రోజు కూడా ఈ దుఃఖమేనా? దేవుని బిడ్డ, నిజంగా నేను చెప్తున్నాను, నవంబర్ నుంచి నానా గాడ్ ఈజ్ ప్రిపేరింగ్. ఎన్ని మెసేజెస్ ఇచ్చాను నేను. డిసెంబర్లో ఎన్ని క్రిస్మస్ మెసేజెస్ ఇచ్చాను. నేను అనుకునేవాడిని, వేరే వేరే స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తుంటే వారు అపార్థం చేసుకుంటారేమో, క్రిస్మస్ రోజు కన్నీరేంటి అని. చాలా స్ట్రాంగ్గా నిలబడి వాక్యం చెప్తాను నాన్న. కానీ యేసయ్య స్వరం వింటుంటే, యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంటే, the way he prepared me in the month of November, ఈ క్రిస్మస్ మాసం గురించి నాకు ఏడుపు వస్తుంది దేవుని బిడ్డ. ఎందుకో తెలిసిన? యేసయ్య అంటున్నారు, ఎవరన్నా క్రిస్మస్ చేస్తున్నారు? అసలు క్రిస్మస్ అంటే క్రైస్తవులకు అర్థం తెలుసా? ఈరోజు దేవుని బిడ్డలారా హ్యాపీ క్రిస్మస్ అంటాం. యేసయ్య పుట్టినప్పుడు, నేను జస్ట్ ఒక సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను క్షమించండి. ఇతర దేశాలు వెళ్ళిపోతున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి మీరు వెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఫ్లైట్లు ఎక్కడానికి. ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. కర్చీఫ్లు ఫుల్ వెట్ అయిపోతూ ఉంటాయి, తుడుచుకుంటా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళిపోవట్లే, జస్ట్ వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు. కానీ దేవుని బిడ్డ, ఎందుకు మనం కళ్ళ నీరు పెట్టుకుంటాం? ఎందుకు దుఃఖిస్తాం? అయినా మనలో అన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఫర్ బెటర్, రైట్? ఫర్ గుడ్ దే గోయింగ్. మంచి ఉద్యోగం వచ్చింది, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తున్నారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఆ దేశం ఈ దేశం వెళ్తున్నారు, బాగా చదువుకుంటారు. యేసయ్య తన ఏకైక కుమారుడు యెహోవా దేవుడు తండ్రి తన ఏకైక కుమారుడైన క్రీస్తుని భూలోకంలోకి క్రిస్మస్ దినాన్ని ఆ టైంలో పంపిస్తున్నప్పుడు పరలోకం ఎలా ఉండుంటుంది ఆలోచించారా? దేవుని దూతలు ఏమని ఉంటారు? ఆఫ్టర్ ఆల్ 3.5 years బతికారు నాన్న యేసయ్యతో. పేతురు ఆఫ్టర్ ఆల్ 3.5 సంవత్సరాలు బతికాడు. పేతురు, నేను చనిపోతున్నాను పేతురు, నేను ప్రాణం పెట్టవలసి వచ్చింది,
వస్తుంది. మీ అందరికి నేను దూరం అయిపోతానంటే పేతురు ఏమన్నాడు? ఇది నీకు దూరము అగును గాక. ఎందుకన్నాడు? 3.5 సంవత్సరాలు విడిచిపెట్టలేడు పేతురు. 3.5 years ఆ రిలేషన్షిప్ని విడిచిపెట్టలేడు పేతురు. 3.5 సంవత్సరాలకే నీకు దూరం అగును గాక అంత పెద్ద మాట అనేసాడు. పరలోకం యేసయ్య వెళ్తుంటే పరిశుద్ధాత్మ ముందు గర్భము ధరిస్తామని గబ్రియేలు దూత ఆ మరియకు చెప్తున్నప్పుడు పరలోకం ఎంత దుఃఖించుంటది కదా, పరలోకం ఎంత ఏడ్చుంటారు కదా. జీసస్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ గుడ్. వారు అండర్స్టాండింగ్ లో ఆయన ఉమ్ము వేస్తారు, నాన్న కొరడాలతో కొడతారు. యేసయ్య మేమందరం నిన్ను పూజిస్తున్నాం కదా యేసయ్య, ఇక్కడ మేమందరం నిన్ను ఆరాధిస్తున్నాం కదా యేసయ్య, నీకు ఇప్పుడు ఏం కావాలి యేసయ్య? కిందకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి నువ్వు? నేను వెళ్ళకపోతే వారు రక్షణ మార్గంలో రారు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు క్రిస్మస్ అంటే ఆనందం అనుకుంటున్నావు. క్రిస్మస్ దినాల్లో పరలోకం దుఃఖించుంటుంది నాన్న, పరలోకం కన్నీరు కార్చుంటుందేమో, కానీ యేసయ్య నీ గురించి మాత్రం కన్నీరు కారుస్తున్నాడు. నా వెరీ పర్పస్ ఆఫ్ మై విజిట్, my very purpose of my coming to this earth ఫెయిల్ అయిపోయింది. అపవాది మోసగాడుగా ఉన్నాడు. మనము దేవుని బిడ్డలమే. ఆర్ వి ప్లీజింగ్ గాడ్ దిస్ మార్నింగ్? గుండెల మీద చేసుకొని చెప్పండి. నిన్న ఒక వర్షిప్ లీడర్ నాకు ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారు చిన్న అనారోగ్యం వచ్చింది, జస్ట్ బీపీ, నిద్ర లేకపోతే ఏమవుతుందన్న, చిన్న అనారోగ్యం వచ్చింది అంతే. అంటాడు, పాస్టర్ గారు నేనేం తప్పు చేశానో అంటాడు. ఎందుకు దేవుడు ఈ విధంగా నన్ను తీసుకొని వెళ్తున్నాడు? దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవునికి నేను ఇష్టరాలుగా ఉన్నానా? ఒక్క ప్రశ్న వేసుకున్నానా చాలు. దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానా? ఒక్క ప్రశ్న, నీ జీవితం మారిపోతుంది. నువ్వు తప్పు చేసావని నేను చెప్పట్లే, కానీ దేవునికి సంతోషము ఇచ్చే బిడ్డగా ఉన్నావా? నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావేమో, జస్ట్ అలా వచ్చి అలాగ వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. లోకానికి యూఆర్ ఏ క్రిస్టియన్, బట్ ఫర్ గాడ్ నౌ ప్రభువా ప్రభువా అని పిలుచు మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు మీరంతే. ఏంటట? పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించట్లేదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము మీరు నివసించినట్లయితే ఏమవుతారు? పరలోక రాజ్యము మీదే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. దేవుని ద్వారా ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, ఈ క్రిస్మస్ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రెండో అనుభవంలోకి వచ్చేయాలి మనం. క్రైస్తవులుగా వద్దు. డోంట్ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్, లివ్ ఏ బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాసగా జీవించు. ప్రకటన గ్రంథంలో కొంచెం కఠినంగా ఉంటుంది. మిమ్మల్ని బాధపరచాలని కాదు, కానీ మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలని కాదు, కానీ సంఘముతో, సార్దీసు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘమా, నువ్వు జీవించుచున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు నా విశ్వాసురాలుగా ఉన్నావు అనుకుంటున్నావు కదా,
నా విశ్వాసుడిగా, నా కుమార్తెగా, నా కుమారుడుగా నువ్వు ఉంటున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు లేవు. you're నాట్ విత్ మీ. నువ్వు జీవించుచున్నావు అనుకుంటున్నావు, కానీ ఎప్పుడో చనిపోయావు నాన్న. నువ్వు ఎప్పుడో చనిపోయావు. బయటికి జస్ట్ బాడీ పనిచేస్తుంది, ఈ చెయ్యి తిరుగుతుంది. మెడికల్ టర్మ్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు. మెడికల్ టర్మినాలజీలో ఇంకొంచెం బహుశా డీపర్ మీనింగ్ ఏదో ఉంటుందేమో, కానీ మనకు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే బ్రెయిన్ డెడ్. అంత నార్మల్గా పనిచేస్తాడు. అఫ్ కోర్స్ పడుకున్నప్పుడు ఎలా ఉంటాం అలాగే ఉంటాం. లేదు సార్. దేవుని బిడ్డ, ఒక్కసారి వచనం చదువుతామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీవేమేమి చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రము ఉన్నది గాని, పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. అయ్యో, ఎవరితో అంటున్నాడో తెలిసిన? బయట జగదాంబ జంక్షన్ దగ్గర, లేకపోతే మన 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 రామా టాకీస్ జంక్షన్ దగ్గర, బీచ్ రోడ్లో ఓపెన్ స్పీచ్ కాదు అది. మత్తయి సువార్తలో లేదు, లూకా సువార్తలో కాదు, యోహాను సువార్త కాదు. దేవుని సంగమ ఆలోచించండి, సువార్తలు కాదు. ఒక బ్రదరన్ సంఘము, లవోదిక సంఘము, విశాఖ నగరంలో ఉన్న క్రైస్తవ సంఘము, సార్దీస్లో ఉన్న సంఘముతో ప్రభు మాట్లాడుతూ నువ్వు జీవించుచున్నావు అని ఏమని చదువుదామా? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీవు మృతుడవే. గట్టిగా మృతుడవే. ఏంటట? మీకు ఇష్టం ఉంటుందని తెలుసు నాకు. దేవుని బిడ్డ, మృతుడవే. ఎంత బాధ నాన్న. బ్రెయిన్ డెడ్ అయిపోయింది మనకి. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వచ్చాడో తెలిసిన వెనక్కి మనం అందరం అనుకుంటాం, ఆ పందులు తిండి దొరకనప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు అనుకుంటాం. కాదు, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, when he came to his senses. తెలుగులో కొంచెము జ్ఞానము, బుద్ధి అన్న పదాలు వాడబడతాయి. బుద్ధి కాదు, అన్కాన్షియస్గా ఉన్నాడు. when he came to his senses, కాన్షియస్నెస్కి వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డ జస్ట్ తండ్రిని తలంచుకున్నాడు అంతే. ఎప్పుడైతే తండ్రిని తలంచుకున్నాడో కొద్ది సమయంలో ఎక్కడున్నాడంటే తండ్రే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎంత సూపర్ అది. తండ్రి ఎప్పుడు ఆలోచించలే, నా డబ్బంతా తీసుకొని నాశనం చేశాడు, నా పేరు నాశనం చేశాడు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది వీడి వలన అని తండ్రి అన్నాడా? పరుగు 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 పరుగున వస్తున్నాడు. వచ్చి వాసన కొడుతున్న కుమారుడిని ఏం చేశాడు? కౌగిలించుకొని ముద్దలా పెట్టుకున్నాడండి. అదే తండ్రి ప్రేమ. ఈరోజు దేవుని బిడ్డ ఈ క్రిస్మస్ ఆరాధనలో వాక్యం వింటున్నా మనం ఆలోచించుకున్నానా, మనం జీవించుచున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ
మృతుడమే. దేవుని బిడ్డ, నేను వాక్యం త్వరగా ముగిస్తాను. ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్, ఈ మరణమును దాటిన అనుభవం మనకు లేదు. ప్రభు కృప బట్టి. పాస్టర్ గారు, మా నాన్నగారు చనిపోయారు కదా, మీ నాన్నగారు చనిపోయారు కదా పాస్టర్ గారు, ఏమవుతారు అంటే, మృతులైన మృతులు, క్రీస్తులో మృతులైన మృతులు ధన్యులు. వారు ఎప్పుడు చూస్తారంట? మొదట చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ధన్యత ప్రభు ఎప్పుడు ఇస్తాడంటే, నువ్వు చనిపోయినా ఇస్తాడు నాన్న, చనిపోయినా ఇస్తాడు. చనిపోయిన వారు తప్పించేసుకున్నారు అనుకుంటున్నారేమో. నో, మధ్యాకాశములో సముద్రాలంట లెక్క చెప్తాయంట ఎంతమంది చనిపోయారో సముద్రంలో. ఆకాశంలో చనిపోయిన వారు అంటే ఫ్లైట్ క్రాషెస్లో చనిపోయేవారు లెక్క అప్పు చెప్తారంట. ఈరోజు జాగ్రత్త, ఈ స్థితిని అవాయిడ్ చేయలేం మనం, ఈ పరిస్థితిని అవాయిడ్ చేయలేం మనం. దేవుని సంఘం ఆలోచించు. ఈరోజు ఆ గొర్రెలు కాపర్లు రెండోసారి ఎందుకు భయపడలేదో తెలిసిన? దేవునితో వారికి చెప్పాలి, అనుభవం, స్నేహము చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆ దూతల్ని చూసి ఏం భయపడట్లే. మమ్మల్ని చూసి భయపడతారా మీరు? బహుశా మీరు మంచి భలే 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 కలర్ఫుల్గా ఉన్నారండి నాన్న, ఈరోజు చక్కగా మంచిగా డ్రెస్ అయ్యి వచ్చారు. అలా రావచ్చు కదా ఎవ్రీ సండే. ఎంత సంతోషంగా వచ్చారు ఈరోజు మీరు. మీలాగా బహుశా మేము నలుగురం కూడా క్యాసెట్లో ఉన్నాం. మీలాగా డ్రెస్సులు మేము వేసుకోలేకపోవచ్చు, కానీ మమ్మల్ని చూసి మీరు జడిసిపోవట్లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి రావడానికి ఎంత ఇష్టపడతారు, మాతో మాట్లాడడానికి ఎంత ఇష్టపడతారు. మా పాస్టర్ గారు అంటారు, దేవుని బిడ్డ మా యేసయ్య ఏ స్థితికి వెళ్ళిపోలేదు తెలిసిన? మా యేసయ్య ప్రాణం పెట్టాడు నాకు. మై జీసస్. ఇట్ ఈస్ నాట్ అవర్ జీసస్, ఇట్ ఈస్ నాట్ యువర్ జీసస్, ఇట్స్ మై జీసస్. ఈ స్నేహం ఎక్కువైపోతే, ఈ శ్రేష్టమైన అనుభవాలు ఎక్కువైపోతే మనకి ఏ భయం ఉండదు నాన్న. దేవుని బిడ్డ ఆలోచించండి, మన జీవితం ఎలా ఉంది ఈరోజు? కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, దుఃఖాల్లో ఉన్నాం. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు నాన్న? మీరు ఏమనుకోరు కూడా ఒక్క మాట మాట్లాడతాను. ఏసేకుండే అంటే ఎలా మాట్లాడాలో నాకు రావట్లేదు, కానీ ఏసై పనే అది, ఏసయ్య పనే అది. నాకు మొర్ర పెట్టుము చెప్పాలి, నేను నీకు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుకున్నాను. నువ్వు యేసయ్యతో మాట్లాడు, యేసయ్య నీతో మాట్లాడతాడు. యేసుతో నువ్వు మాట్లాడు, నీతో యేసు మాట్లాడతాడు వాక్యానుసారము. నా మాట కాదు, నా మాట నమ్మద్దు. మరి ఎందుకన్నాడు? వెతుకు దొరుకుతుంది, అడుగు ఇవ్వబడుతుంది, తట్టు తీయబడుతుంది. దేవుని బిడ్డ, God cannot contradict his statement. దేవుడు తన పదాలు, తన మాటలకు వ్యతిరేకము వెళ్ళలేడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నేను వాక్యం ముగిస్తున్నాను. ఈరోజు ఈ యేసయ్యతో పరిచయం కావాలి మనకి, యేసయ్యతో స్నేహం కావాలి. ప్రభుతో ఆ ప్రేమలో పడిపోయామా? లోకం ఏముండదు నాన్న, మోసకరము, వ్యర్థము అన్నాడు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఈరోజు దేవుని బిడ్డ యేసయ్యతో స్నేహం చేద్దాం.
ఈ 2025 సంవత్సరము ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు ఇస్తానన్నాడు. ఎస్, ఆశీర్వాదకరంగా ఇస్తానన్నాడు. దేవుని బిడ్డ, ఒక ఒక చక్కగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎవరంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒక 10 మంది కలిసి బలా ఎంజాయ్ చేస్తున్నారు కాలేజీలో. ఆ పక్కన ఉంటారు నా బ్యాచ్. ఎగ్జామ్ పేపరు హార్డ్కి ఇచ్చాడులే, ఇవాల్యుయేషను చాలా టైట్గా ఉంది. ఇవన్నీ మేము చెప్పుకుంటాం, మీకు కదవి. దేవుడు మనకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. చేత కాని వారు మాట్లాడే మాటలేంటో తెలిసిన దేవుడు మాకు దూరం అయిపోయాడు. ఎప్పుడు దేవుడు దూరం అవ్వడునా మనకి? దేవుని ఆత్మ అర్థం చేసుకో తల్లి. యేసయ్య నీకు ప్రాణం పెట్టిన తర్వాత దేవుడు ఎలా దూరం అయిపోతాడు నాన్న నీకు? ఈరోజు దేవుని బిడ్డ, ఆ గొర్రెలు కాపర్లు వారు ఏం చేశారు తెలిసిన? దూతలతో అనుభవం వచ్చిన తర్వాత వారు మండిపోతున్నారు అంతే. మంట మంట. ఏదో చెప్పారు, ఏం చెప్పారో తెలీదు, కానీ కన్నవారు విన్నవారు ఆశ్చర్యపడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఆశ్చర్యపడ్డారా? ఎస్. ఎందుకో తెలిసిన? నాకు ఇంకొక విషయం ఇష్టం ఏంటో తెలిసిన? ఏమీ లేని భయపడుతూ అగ్గిలోకి వేస్తున్నప్పుడు కాలిపోతామేమో అన్నవారు కాలిపోయారు. ఏసేవారు కాలిపోయారు. లోనున్నవారు వస్త్రాలు వాసన కూడా రాలేదంట. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్. అది మన అభిషేకం. నువ్వు ఎంత లోక పరిస్థితిలో ఉండు, నువ్వు ఆఫీస్లో ఉండు, చుట్టుపక్కలంతా నీకు యాంటీయే. కాలేజీలో ఉండు, స్కూల్స్లో ఉండు, చుట్టుపక్కలంతా నీకు వ్యతిరేకమే. బిజినెస్ ప్లేస్లో ఉండు, చుట్టుపక్కలంతా నీకు వ్యతిరేకమే. ఆ వాసన కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు రానప్పుడు. ఆమేన్. ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళావు. ఎందుకో తెలిసిన? నువ్వు ఎవరి కౌగిల్లో ఉన్నావో తెలిసిన? చెప్పాలి, యేసయ్య. చెప్పాలి, యేసయ్య. చెప్పాలి, నా యేసయ్య. అది మీ యేసయ్య అయితే నాకెందుకు నానా? మీకు ఒక పెద్ద ఇల్లు ఉంది, నాకేంటి? ఒక మంచి కారు ఉంది, నాకేంటి? 1,00,000 రూపాయలు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, జోబులో డబ్బులు ఉన్నాయి, చెప్పర్లే నాకు తెలుసు ఉన్నాయని. ఇవ్వం నానా మనం. కానీ దేవుని బిడ్డ, నా యేసయ్య నాతో ఉంటే సమస్తము సాధ్యము. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్. మంచి ఆరోగ్యము మందే, ఆశీర్వాదము మందే, దీవెన మందే. ఈరోజు కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు క్రైస్తవురాలుగా జీవించావు నువ్వు, ఇంతవరకు క్రైస్తవుడిగా జీవించావు. కానీ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు నుంచి ఈ యేసయ్య ఈ క్రిస్మస్లో నీకు ఏమవుతారో తెలిసిన? నా డాడీ. యేసయ్య, ఇట్ ఈస్ నాట్ అవర్ డాడీ, ఇట్ ఈస్ నాట్ యువర్ డాడీ, ఇట్ ఈస్ మై డాడీ. నా తండ్రి యేసయ్య, నా తండ్రి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నోరు తెరు, ప్రభుతో మాట్లాడు, ప్రభుతో మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు. హల్లెలూయా.
thank you, Jesus. We thank you, Jesus. We thank you, Jesus. We thank you, Jesus. Hallelujah. 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 Once again. Hallelujah. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువుకి నీ హృదయం సమర్పించుకుంటావా? ఇంతవరకు ఒక క్రైస్తవులాగా జీవించావేమో, ఇంతవరకు ఒక క్రిస్టియన్గా జీవించావేమో. ఈ రోజు నుంచి యేసయ్యా నీ కుమార్తెగా నేను ఉంటాను, యేసయ్యా ఈరోజు నుంచి కుమారుడుగా ఉంటానన్నవారు మీ స్థలంలో లేచి నిలబడతారా? We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. Thank you, Holy Spirit. ప్రభుతో మాట్లాడినానా? ఎవ్వరు ఖాళీగా ఉండకండి, గట్టిగా వద్దు. జస్ట్ ప్రభుతో మాట్లాడు. ప్రభా, ఈరోజు ఆ గొర్రెలు కాపర్లు కలిగిన అనుభవం నాకు ఇవ్వండి యేసయ్యా. ఆ పరలోక స్నేహితుడు అనుభవం నాకు ఇవ్వండి. We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. Worship you. Hallelujah. Thank you, Holy Spirit, Lord. Oh, loving Lord, we thank you for your wonderful Spirit. We love you, Jesus. I just, Lord, declare the healing upon each and everyone here, Lord. నీ ఆశీర్వాదం ప్రకటిస్తున్నా. నీ స్వస్థత, నీ దీవెన, నీ మహిమను చూసే అనుభవంలోకి వెళ్ళిపోలేసే మేము. Lord, we want to see your Spirit, Lord. Thank you, Holy Spirit. Hallelujah. Hallelujah. Worship you, Lord. Hallelujah. Stotram, 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 stotram. Hallelujah. దైవజనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్ద నుండి ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో, ఎంత నిజమో, అంతే నిజముగా ఆయన మరల రెండోసారి రాబోతూ ఉన్నారు. మొదటిసారి వచ్చినప్పుడు అనేక మంది ఆయనను రాజాది రాజుగా, మెస్సయ్యగా వారు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క స్వంత జ్ఞానాన్ని వారు వాడారు. మనము కూడా ప్రభువారు ఎంతో హెచ్చరిస్తూ ఉన్నారు. నోహ తన యొక్క తరములో ప్రజలను ఆ ఒక రాబో ఉగ్రత దినము నుండి తప్పించుకోమని ఆయన బ్రతిమలాడుకుంటూ ఆ ఒక వాడను కడుతున్నప్పుడు మనుషులు నమ్మలేదు. నోహను చూసి వారు నవ్వి ఉంటారు. ఎందుకు ఇలాంటి పని చేస్తూ ఉన్నాడు, ఇంతకాలము ఆ ఒక్క పని మీదే ఆ దృష్టి ఉంచి ఉన్నాడని. కానీ తనకు దేవుడిచ్చిన ఆ ఒక భారము ఆయనకు తెలుసు కాబట్టి ప్రజలు నశించిపోకూడదని వారి కొరకు వాడ సిద్ధపరుస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాలలో కూడా దేవుని సేవకులకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన భారం ఏంటంటే ఆయన రెండో రాకడ కొరకు సంఘమును సిద్ధపరచమని. అదే ఒక భారముతో
ఏ ఒక్కరు కూడా యేసయ్య వారు వచ్చినప్పుడు వారు ఈ భూమి మీద విడిచిపెట్టబడకూడదు, కానీ ఆయనతో పాటు ఎత్తబడాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ యేసయ్య మా యొక్క హృదయంలో లేకపోతే, మన జీవితాలను మనము మార్చుకోకుండా ఉంటే మనం దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతాం. దాని నుండి తప్పించటానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన ప్రేమను అంగీకరిస్తారా? ఆయనను మీ యొక్క రక్షకునిగా మీరు చేర్చుకుంటారా? మీ రాజుగా ఆయన మీ జీవితాన్ని పరిపాలించటానికి, నడిపించటానికి మీరు ఆయనను మీ హృదయంలోనికి ఈరోజు చేర్చుకుంటారా? ఒక నూతనమైన కమిట్మెంట్ దేవునితో ఈ యొక్క క్రిస్మస్ రోజు మీరు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మమ్మలను మనం దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా ఏ మాత్రము కూడా ప్రభా మేము అశ్రద్ధ చేయకుండా తండ్రి దేవ, మీ యొక్క రెండో రాకడ అది అతి సమీపముగా ఉన్నదని గ్రహించి ప్రభా మేము మెలకుగా ఉండి ఆ ఒక్క జ్ఞానము కలిగిన కన్యకల వలె తండ్రి నాయన మేము వేచి ఉండి ప్రభా మీ రాకడ కొరకు సిద్ధపడిన సంఘముగా ఉండటానికి మా అందరికీ కూడా కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మీరు ఈ యొక్క భూమికి వచ్చింది మమ్మలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించటానికి ప్రభా. ఆ ఒక్క ఆశీర్వాదములో ఈ యొక్క రోజు వాక్యం విన్నవారు, ఆన్లైన్లో వీక్షిస్తున్న, ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. వారి యొక్క హృదయంలో, వారి యొక్క శరీరంలో, ఆత్మలో, ప్రాణంలో ఏ ఒక్క వేదన, ఏ ఒక్క బాధ, ఏ ఒక్క బలహీనత ఉన్నా దయచేసి వారికి విడుదల కలుగ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క కృపతో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ అ వెరీ వెరీ బ్లెస్డ్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. Yesaya.